తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్ అందరికీ, నేను మీ క్లాసిక్ మీ చూస్తున్న క్లాసిక్ నిఖిల్ ఎఫ్ఎఫ్. సో మనం రీసెంట్గా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం సార్. దానికోసం రూల్స్ అయితే ఉన్నాయి కదా దానికి. సో అది నేను పర్సనల్గా అయితే ఎక్కడ ఎవరికి చెప్పలేదు గాయస్, అందుకే ఈ వీడియో పెడతాను. సో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే ఆ A to Z రూల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో వీడియో చూడకుండా మీకు రూమ్లోకి టోర్నమెంట్లోకి వచ్చేసి రాంగ్గా గేమ్ ఆడంటే మీ వల్ల డిస్క్వాలిఫై చేస్తాం మేము. సో ఆ తర్వాత మాకు చెప్పలేదు బ్రో, మీరు ముందే చెప్పాలి కదా అంటే అవన్నీ మేము చెప్పలేము గాయస్. మేము వీడియో పెడతాను ముందే అనౌన్స్ చేసినాము. సో ఆ వీడియో అయితే పెట్టేస్తాం ఈ వీడియో. సో ఈ వీడియో అయితే A to Z చూడండి, మీకు ప్రతి రూల్స్ అయితే తెలుస్తాయి. సో మ్యాక్సిమం అన్ని రూల్స్ అయితే చెప్పేస్తుంది దీంతో. మీరు ఈ వీడియో చూస్తే చాలు, సో అన్ని రూల్స్ మీకు తెలుస్తాయి. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు పర్టికులర్గా చెప్తాంటే 3-4 టైమ్స్ వీడియో ఫుల్గా చూడండి అని. సో దీంతోనే కలిసి మీకు ప్రతి రూల్స్ అయితే తెలుస్తాయి. సో ఇంకా డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ రూల్స్ మాట్లాడే బదులు ఈ టోర్నమెంట్ ఎలా ఉందో తెలుసుకోండి. ఫస్ట్ ఇది స్క్వాడ్ అయితే ఉండాలా, సోలో ఆడాల్సింది. సో స్క్వాడ్ ఉండాలి, మీకంటే ఒక స్క్వాడ్ ఉండాలా, మీ స్క్వాడ్కి ఒక టీం నేమ్ ఉండాలా. ఇంకొక ముఖ్యం ఏంటంటే ఇదైతే ఫుల్ మ్యాప్ టోర్నమెంట్ అనమాట, క్లాస్ స్క్వాడ్ అయితే కాదు, ఫుల్ మ్యాప్ టోర్నమెంట్. 50 ప్లేయర్స్ ఉంటారు. సో దాంతో ఒక స్క్వాడ్ అయితే మిగులుతుంది కదా, ఫైనల్గా బూయా కొడుతుంది. సో దానికైతే ప్రైజ్ పూల్ అయితే ఇస్తాం, ఫస్ట్ ప్రైజ్ మనీ అయితే దానికి ఇస్తాము. సో దాని ముందర ఇంకో స్క్వాడ్ ఉంటుంది కదా, దాన్ని కొట్టుంటారు కదా, ఇంకో స్క్వాడ్ డిఫీట్ అయింటుంది లాస్ట్ జోన్లో. సో వాళ్ళకైతే సెకండ్ ప్రైజ్ ఇస్తాం అనమాట. సో ప్రైజ్ పూల్ కూడా చెప్పేస్తాను మీకు. ప్రైజ్ పూల్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ వచ్చి 350 రూపీస్, సెకండ్ ప్రైజ్ వచ్చి 150 రూపీస్. సో ఇది ఫస్ట్ మా టోర్నమెంట్ కాబట్టి మేము ఎంత తక్కువ పెట్టాము. సో ఇంకా పాన్ అయితే ఇంకా పెంచుతాం అనమాట. సో మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ అయితే పెడతాం టోర్నమెంట్. సో ఇంకా టోర్నమెంట్ నెంబర్ పెరిగే గురించి మీ అయితే ప్రైజ్ మనీలు పెరుగుతాయి. ఇంకా థర్డ్ మెంబర్ కూడా వస్తుంది, థర్డ్ ప్రైజ్ కూడా వస్తుంది. 2000 years later. ఇంకా మెయిన్ రూల్స్ గురించి మాట్లాడుకుంటే, మనం ఒక స్క్వాడ్ పెట్టుకొని బీఆర్ స్టార్ట్ చేస్తాం కదా, బీఆర్ మ్యాప్ ఎట్ట ఆడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూల్స్ ఉంటాయి. సో అన్లిమిటెడ్ ఉండదు, గన్ అట్రిబ్యూట్స్ నో ఉండదు, అవి ఏమి ఉండవు. జస్ట్ మీరు ఒక బీఆర్ మ్యాప్ ఎట్ట ఆడతారో అలా బీఆర్ మ్యాప్ ఉండదు, అది ఎట్ట ఆడతారో స్క్వాడ్తో. సో అలా ఆడండి. సో కాకపోతే ఇంత టోర్నమెంట్ లాగా ఆడండి అంతేగాని రష్ వెళ్ళిపోయాలి అలా చేయకండి. సో ఒక బీఆర్ మ్యాప్లో ఏమి ఉంటాయి మీకు తెలిసిందే కదా, లిమిటెడ్ అమౌనే ఉంటుంది, ఇంకా డ్రాప్స్ పడతాయి, రివైవ్ సిస్టమ్ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటుంది ఈ మ్యాప్ కూడా. సో చిన్న చేంజ్ కూడా మేమైతే చేయటం లేదు. సో యాజ్ ఇట్ ఈజ్ అట్టే పెడతాను గైస్. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మన గ్రూప్లో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా మెసేజ్ చేయండి. నాకు కార్స్ ఎత్తుకోవచ్చు, గ్రాండ్స్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు గైస్. ఫైనల్గా బూయా కొట్టాలి అంతే, మీ టార్గెట్ అయితే అది పెట్టుకోండి. ప్లస్ వీడియో స్టార్టింగ్లోనే అడగడం మర్చిపోయినా. సో చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో దాదాపు నేను పెట్టి ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ లాగైతే వస్తుంది గైస్. ఇంకా ఎవరైతే మన గ్రూప్లో జాయిన్ అవ్వలేదు, సో త్వరగా జాయిన్ అవ్వండి. సో మనం ఇంకా టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తుంటాము. సో మంత్లీ ట్వైస్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటాను, ఇంకా ఫైనాన్షియల్ని బట్టి చూసుకొని అయితే మనం కండక్ట్ చేస్తాము. ప్లస్ మనం వీక్లీ కూడా కండక్ట్ చేస్తాం గైస్లోనే, మనం వీక్లీ కూడా కండక్ట్ చేయబోతున్నాము. వీక్లీ టోర్నమెంట్స్ అయితే కొద్దిగా చేంజెస్ ఉంటాయి దీంతో పోల్చుకుంటే. సో గైస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. సో ఈ సేమ్ మీరు బీఆర్ మీద పెట్టాడతారు అట్టే ఆడండి. సో రివైవ్స్, గ్రానైట్స్, బాంబులు, గ్లూవాల్ పాలు కొట్టేది మీరు ఎలా అన్నా ఆడచ్చు. సో మేమైతే దాన్ని ఏం ఆపము. ప్లస్ గైస్ మేము ఇంకోటి కూడా మీకు చెప్పాలి, ఇక్కడ నుంచి అయితే మీరు కేర్ఫుల్గా వినండి. సో తర్వాత మీరే బాధపడతారనమాట. సో కేర్ఫుల్గా వినండి గైస్ మీరు ఫస్ట్. సో గైస్ నెక్స్ట్ జరగబోయే టోర్నమెంట్లో అయితే ఇలానే ఉంటుంది అనమాట, బాక్స్లో ఉంటుంది. ఫస్ట్ టీమ్, సెకండ్ టీమ్, థర్డ్ టీమ్, ఫోర్త్ టీమ్ అలా ఉంటాయి. సో ఇందులోనే మీరు జాయిన్ అవ్వాలి. మీరు షెఫిల్ అయిపోతారనమాట, అందరు కానీ వచ్చారంటే పాస్వర్డ్ ఇవ్వడం. సో ఎవరెవరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి చాలా తిక్కలైపోతుందని చెప్పి మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. సో మీకైతే మేము మన గ్రూప్లో అయితే నేను పెట్టేస్తాను అనమాట, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అని. సో అలా అయితే మీరు జాయిన్ అవ్వండి. నేను ఫస్ట్ గ్రూప్ వచ్చి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం అయితే చెప్పాను ఫస్ట్ గ్రూప్కి. సో ఆ టీం పోయి దాంతోనే ఫస్ట్ బాక్స్లో అయితే జాయిన్ అవ్వాలా. సో నేను సెకండ్ టీం వచ్చి ఆడ మెన్షన్ చేస్తుంటాను కదా వేరే టీం అని. సో ఆ టీం వచ్చి సెకండ్ దాంతోకి అయితే వెళ్ళాలా. సో ఆ సెకండ్ దాంతో టీం వచ్చి థర్డ్ దాంతోకి అయితే వెళ్ళకూడదు కదా అసలు. సో ఎందుకంటే అన్ని స్క్వాడ్లు ఫుల్ ఉన్నాయి. సో 12 స్క్వాడ్స్ దాకా వచ్చేసినాయి మనకు. సో అందరు చాలామంది ఉంటారు కాబట్టి సో మెల్లగా రండి, చూసుకోండి. సో మీ స్క్వాడ్, మీ టీం ఏదో చూసుకొని ఆ నెంబర్లో అయితే వెళ్ళండి. సో మీరు వేరే దాంతోకి వెళ్ళి మళ్ళీ నాకు పర్సనల్గా డిఎం చేసి నేనేం చేయలేను, అది మీరు చూసుకోవాలి. సో రావడం అయితే మీరు ఫస్ట్ మీ బాక్స్ ఏదో దాంతోకి వెళ్ళిపోండి. ఈవెన్ గిల్ లీడర్ అదే టీమ్ లీడర్ ఉంటారు కదా, సో అతను రాకపోయినా సరే ఒకవేళ మీ ప్లేయర్స్ మీరు కానీ వచ్చారంటే మీరు కూడా వెళ్ళిపోండి ఫస్ట్ ఆ గ్రూప్లోకి. ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి మీరు ఫాస్ట్గా వెళ్ళిపోయినారంటే మీ టీంలోకి మీరు సింపుల్ అయిపోతుంది మీకు. సో ఇదే గైస్, అదే మెయిన్గా అయితే దాన్ని చూసుకోండి కొద్దిగా. నేను మెన్షన్ చేస్తాను అన్నమాట ఏ టీం ఏ నెంబర్ అని. సో ఆ నెంబర్లో వెళ్ళి ఆ బాక్స్లో అయితే మీరు వెళ్ళిపోవాలి అంతే. సో వేరే బాక్స్లోకి వెళ్ళినా నేనేం చేయలేను ఇంకా. సో అది మీరు చూసుకోండి గైస్ కొద్దిగా. ఇదే గైస్ మెయిన్గా రూల్స్ వచ్చి. సో బీఆర్ లాగా ఆడాలి ఫస్ట్ రూల్, సెకండ్ రూల్ వచ్చి ఇది పెద్ద మ్యాప్,
సో థర్డ్ వచ్చి ఇదే గైస్. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇదే నా ఫస్ట్ టోర్నమెంట్ అనమాట. సో బాగా ఆడండి, బాగా పర్ఫామ్ చేయండి. సో నాకు కూడా ఆతతో విన్నర్ చూడండి. సో వచ్చిన ప్రతి స్క్వాడ్లు కూడా చాలా బాగా ఆడే స్క్వాడ్లే నాకు తెలిసినంత వరకు. సో బాగా ఆడతారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఫైనల్గా సో మీకు స్పాట్లోనే పేమెంట్ చేస్తాను. ఆ స్క్రీన్ షాట్ మీకు వీడియోలో కాకపోయినా సో మన గ్రూప్లో అయితే మేము పెడతాను అనమాట, పెట్టింది కూడా. సో ఆ బ్రో కూడా దగ్గర కూడా పర్సనల్గా మెసేజ్ చేయించి అయితే మీకు గ్రూప్లో అయితే ఫొటోస్ పెడతాను. సో గైస్ బాగా గుర్తుపెట్టుకొని మీరు చాలా బాగా అండి, చాలా పర్ఫామ్ చేయండి అనమాట. సో గైస్ ఇవాళ వీడియో ఇంతే గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.